రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ వీరిద్దరి స్టైల్, గ్రేస్ సినిమాలు అబ్బో చాలా చెప్పొచ్చు. ఏకంగా గత 50 సంవత్సరాల నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారు. అది కూడా దశాబ్దాల తర్వాత కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారు అన్న న్యూస్ వచ్చినప్పటి నుండి అసలు ఫ్యాన్స్ ని ఆపలేకపోతున్నాం. కోలీవుడ్ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఇద్దరు మహానటులు కమల్ హాసన్, రజనీకాంత్ మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారన్న వార్త మొత్తం సౌత్ సినిమా ప్రపంచాన్ని ఉత్సాహంతో నింపింది. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఓ భారీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చేయబోతుండటం అభిమానులకు పండుగ లాంటిదే. గతంలో ఇద్దరూ కలిసి 5 భాషల్లో మొత్తం 21 సినిమాలు చేశారు. వాటిలో కొన్ని ద్విభాషా చిత్రాలుగా కూడా రూపొందాయి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో వీరి కలయికలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా 1976లో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథ ఒక క్లాసిక్ సినిమా. ఇందులో రజనీకాంత్ పూర్తి స్థాయి పాత్రలో కనిపించగా కమల్ హాసన్ అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత 1985లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి గిరఫ్తార్ చిత్రంలో ఇద్దరూ నటించారు. ఆ తర్వాత మాత్రం ఇద్దరు మళ్లీ కలిసి నటించలేదు. ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు మళ్లీ చేతులు కలపడం విశేషం. అది కూడా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా కోసం. అందుకే ఈ సినిమాకి స్పెషల్ టైటిల్ కూడా అప్పుడే పెట్టేశారు. అదే KH2RK అనే వర్కింగ్ టైటిల్. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఆ వీడియోలో హీరో ఎవరు, కథ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తిని పెంచేలా మేకర్స్ ప్లాన్ చేశారు. ఇద్దరు లెజెండ్స్ కలిసి నటిస్తుండటంతో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అలానే ఒక కార్ లో రజనీ, కమల్ తో పాటు నెల్సన్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కనిపించడంతో ఆ ప్రోమో అదిరిపోయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం బయటకొచ్చింది. ఈ హైటెక్ యుగంలో ఎక్కువగా డిజిటల్ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు వాడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ టీం పాత పద్ధతిని అనుసరిస్తున్నారట. అంటే డిజిటల్ టెక్నాలజీని పక్కన పెట్టి సాంప్రదాయ రీల్ కెమెరాలతో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. 80-90 దశకాల్లో క్లాసిక్ సినిమాలు ఎలా తెరకెక్కించారో అదే విధంగా ఈ సినిమాను కూడా రూపొందించాలని ప్రయత్నిస్తున్నారట. ఇటీవల విడుదల చేసిన ప్రోమోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజు మీనన్ పాత కెమెరాలతో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే చివరికి సమయం సరిపోకపోవడంతో కొన్ని భాషల్లో ఆధునిక డిజిటల్ కెమెరాలను ఉపయోగించాల్సి వచ్చిందని సమాచారం. అయినా కూడా పాత రోజుల వాతావరణాన్ని గుర్తు చేసేలా ఈ సినిమాను రూపొందించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఇది ఒక విధంగా క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్ కు నివాళిగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఫిల్మ్ రీల్ తో షూట్ చేయటం ఒకటి, కానీ ఆ ఫుటేజ్ ను ఎడిట్ చేయటం, ప్రాసెస్ చేయటం ఇప్పటి టెక్నీషియన్లకు ఎంతవరకు సులభం? ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ ఎడిటింగ్ ని ఉపయోగిస్తున్నారు. రీల్ ఫార్మాట్ లో వచ్చిన ఫుటేజ్ కు అవసరమైన నాణ్యత వస్తోందా, ఆ ప్రక్రియ సాఫీగా సాగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తానికి కమల్ హాసన్, రజనీకాంత్ మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్తే అభిమానుల్లో చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అందుకు తోడు పాత తరహా మేకింగ్ స్టైల్ ను అనుసరించాలనే ప్రయత్నం ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆధునిక తమిళ సినిమాకు ఒక కొత్త దిశను చూపించినట్టే అవుతోంది. కానీ ఎదురయ్యే సవాళ్లను టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రేక్షకులు మాత్రం ఈ చారిత్రక కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.